అందరికీ తెలుసు ఇప్పుడు సంవత్సరంన్నర అయింది మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని. ఈ సంవత్సరంన్నర నుంచి కూడా ఈ ఆపోజిషన్ లీడర్లకి నిద్రపట్టక మా మీద ఏదో ఒక ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అది మేము గెలిచిన 3 నెలల నుంచే మా మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అది వాళ్ళకి ఓడం అనేది ఇంకా మింగుడు పట్టట్లేదు. దీని మీద మీ అందరికీ తెలుసు, ఆ రోజు పాలకుర్తికి వచ్చినప్పుడు ఒక గోల్ మీద ఒక పేద ప్రజలకి సర్వీస్ చేయాలని వచ్చినాం. అలాగే కాంగ్రెస్ పేద ప్రజలు కూడా, పాలకుర్తి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించున్నారు. వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ఈరోజు మనకి పాలకుర్తిలో ఒక స్వతంత్రం అనేది వచ్చింది. ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు. అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది ముందు పట్టలేదు. పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు, అత్తాకోడలు అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతారు, ఇంకొకడేమో మేము ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తున్నాం అని చెప్తారు. అసలు సంచులు మోసుకెళ్ళింది పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? టీఆర్ఎస్ మన మాజీ మంత్రి గారు కాదా? ఇక్కడ దోచుకున్న సొమ్ము అమెరికాలో ఇన్వెస్ట్ చేసింది ఆయన కాదా? మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడకుండా 10 ఏళ్ళు చేసింది వాళ్ళు. మరి నిన్నగాక మొన్న మేము సంవత్సరాల క్రితం వచ్చింది మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పైసలు ఖర్చు పెడుతుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను ఇంకొకరు మాట్లాడతారు. మొన్న అది ఎవరు తీసుకున్నారు? మీ నాయకులు అనేవాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు అనేవాళ్ళు దోచుకున్నారు. నాట్ ఓన్లీ దోచుకోవడమే కాకుండా ప్రజల సొమ్ము, ప్రజలు ల్యాండ్లు దోచుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు చేసుకున్నారు. వీళ్ళ మాట్లాడేది మా గురించి. మళ్ళీ ఇంకొకటి, అత్తాకోడలు అనేది మీ ఇళ్లలో పెళ్ళాలు లేరా? మీ ఇళ్లలో అక్కలు లేరా? మీ ఇళ్లలో చెల్లెలు లేరా? మీ ఇళ్లలో బిడ్డలు లేరా? మీ ఇళ్లలో బిడ్డలు ఇంకొక వేరే ఇంటికి కోడలుగా పోరా? అంటే మీ ఇళ్లలో కోడలు లేరా? మరి మా ఇంట్లోనే ఇట్లా ఎందుకు తొంగి చూస్తున్నారు? మేము బాగానే ఉన్నామే అత్తాకోడలమే. మరి అత్తాకోడలని మేము వేరేగా చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు అత్తాకోడలు పాలకుర్తిలోనే ఉన్నాము. తన అధికారపూర్వకంగా తన పనులు చేసుకుంటుంది, నేను పార్టీపూర్వకంగా నేను పనులు చేస్తున్నాం. పార్టీని కాపాడుకుంటున్నాం ఇక్కడ అత్తాకోడలను కలిసి. దానికి తప్పే ఉన్నదని మీరు అత్తాకోడలని మమ్మల్ని ఏపించుకొని తింటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.